చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది నాకు. అండ్ డైరెక్టర్ రిత్విక్ గారు అయితే ఆయన ఒక 1 or 2 సీన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ క్లారిటీతో నాకు చెప్పారు ఒక్కొక్క సీన్. నేను అందులో దానికోసమే ఆల్మోస్ట్ ఫిదా అయిపోయా. వాట్ గ్రేట్ క్లారిటీ ఇన్ హిస్ స్టోరీ టెల్లింగ్ అనమాట. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నేను బాగా బిలీవ్ చేసేది రైట్ టైంలో రైట్ థింగ్స్ మన దగ్గరికి వస్తాయని. కాంట్ ఈవెన్ ఆర్టికులేట్ హౌ క్విక్లీ ద ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ టుగెదర్ ఫర్ మీ. టాటాయిస్ అని ఉంది కానీ నాకు చాలా క్విక్గా అయింది, స్లోగా జరగలేదు ఈ ప్రాజెక్ట్. డైరెక్టర్ గారు నాకు 1 సిట్టింగ్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నాకు ఆయన చెప్తున్నప్పుడు ఐ కుడ్ విజువలైజ్ అసలు ఎలా ఉంటుంది అవుట్పుట్ అని. అదే నమ్మకంతో నేను చేస్తానండి అని చెప్పాను. అండ్ ఆఫ్ కోర్స్ గ్రేట్ టీమ్, అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు బీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఆల్రెడీ మైక్ మింగేసినట్టు మాట్లాడుతున్నాడు. సెట్లో ఉండడం భయం వేస్తుంది, బట్ చాలా అద్భుతం స్క్రిప్ట్ రాసుకున్నాడు అండి. అండ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఐ కాంట్ వెయిట్ టు స్టార్ట్ షూటింగ్ విత్ హిమ్. అండ్ శ్రీనివాస్ అవసరాల గారు ఆయన మొదలుపెట్టిన తర్వాత అక్కడే నేను మొదలుపెట్టాను వెనకాతలే. కలవడానికి ఇన్ని రోజులు పట్టింది, బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరినందుకు. అండ్ ధన్య గారు షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఐ బీన్ వాచింగ్ యువర్ వర్క్ కాన్స్టెంట్లీ. ఇట్స్ ఎ రియల్ ప్లెజర్ టు బీ వర్కింగ్ విత్ యూ. అండ్ అమృత ఈవిడ ఇన్స్టాలో స్టార్, నాకు ఇన్స్టా ఓపెన్ చేసి స్టార్లు కనబడతాయి, ఎలా వాడాలో కూడా తెలియదు దాన్ని. బట్ ఐ విష్ ఆల్ ద బెస్ట్, వెల్కమ్ అబౌట్. అండ్ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. సో ఐ థింక్ వీఆర్ వెరీ లక్కీ. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, రిలీజ్కి రెడీగా ఉంది. ఆ మూమెంట్లో నేను వచ్చి కథ చెప్పిన వెంటనే ఆ కథకి ఎగ్జైట్ అయ్యి ఇమ్మీడియట్లీ ఈ సినిమా స్టార్ట్ చేయాలి అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వచ్చిన నలుగురు చార్మినార్ లాంటి నలుగురు ప్రొడ్యూసర్స్. సో మీకు చాలా థ్యాంక్స్, కథను నమ్మారు. ఏం లేదండి, చార్మినార్ లాంటి నలుగురు ప్రొడ్యూసర్లు, ఒక డైరెక్టర్ వచ్చి కుతుబ్ మినార్ లాంటి ఒక నటుడు కావాలని నా దగ్గరికి వచ్చారు. సో చాలా అంటే ప్యాషన్తో రాసుకున్న కథ అండ్ చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్లు అనమాట. అండ్ రాజ్ తరుణ్కి నాకు ఒక చిన్న కనెక్షన్ కూడా ఉంది. మీ ఇద్దరం ఫస్ట్ ఒకే బ్యానర్ నుంచి లాంచ్ అయ్యామన్నమాట. సో ఈ సినిమాలో బాగా చేద్దామనే ఉత్సాహంతో ఉద్దేశంతోనే ఉన్నాను.